హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ 2 రకాల డిజైన్స్ అయితే వేసానండి. 2 బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్. నేను ఇక్కడ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. 25 లైన్స్ సిల్క్ థ్రెడ్ చుట్టుకున్నాను బ్యాంగిల్కి అయితే. ఇక్కడ నేను గమ్ పెట్టేసి కుందన్స్ అతికిస్తున్నానండి. స్క్వేర్ షేప్ కుందన్స్ పెడుతున్నాను. చూడండి, నేనైతే ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే బ్యాంగిల్కి అయితే 5 చోట్ల పెట్టానండి. నేను 4 కుందన్స్ అయితే తీసుకొని పెట్టాను. ఈ విధంగా డిజైన్ చేశాను. మనము కరెక్ట్గా ఉండేటట్టు చూసి గమ్ పెట్టుకోవాలండి. అది ఊడిపోతుంటాయి కుందన్స్. చూడండి, బ్యాంగిల్కి అయితే నేను 5 చోట్ల పెట్టాను ఈ కుందన్స్. మనం ఈ డిజైన్ అయితే ఈజీగా వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టిన తర్వాత ఎలా ఉందో బ్యాంగిల్ అయితే. నేను ఈ బ్యాంగిల్కి అయితే ఇంకో డిజైన్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ అయితే చుట్టానండి బ్యాంగిల్కు. చుట్టిన తర్వాత చూడండి, రౌండ్ షేప్ కుందన్స్ పెడుతున్నాను. వైట్ కలర్ వేనండి. వాళ్ళైతే సింపుల్గా వేయమని చెప్పారు, అందుకని నేను ఈ విధంగా వేస్తున్నానండి. నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నాను పెద్దది. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి డిజైన్కి అయితే. ఫస్ట్ రౌండ్ షేప్ కుందన్స్ వైట్ కలర్వి తీసుకొని పెడుతున్నాను. తర్వాత డ్రాప్ షేప్ కుందన్ పెడుతున్నానండి. ఈ బ్యాంగిల్కి అయితే నేను ఇక్కడ 4 చోట్ల పెట్టానండి. ఒక బ్యాంగిల్ వచ్చేసి 4 చోట్ల పెట్టాను, అదేమో 5 చోట్ల పెట్టాను. చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి బ్యాంగిల్స్కి. చాలా బాగున్నాయి కదండి బ్యాంగిల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డిజైన్స్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.